తన చుట్టూ ఉన్న సమాజాన్నే సొంత కుటుంబంలా భావించి సేవే ఊపిరిగా 10 మందికి సహాయపడాలన్న తపనతో 5 ఏళ్ల క్రితం వేళ్ల మీద లెక్కించగలిగే వ్యక్తులతో నాటిన ఓ మొక్క నేడు మహావృక్షమైంది. ఎంతోమంది అభాగ్యులకు ఆపన్నులకు నీడను ఫలాలను ఇస్తూ 5 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆ మొక్కే జనయత్రి ఫౌండేషన్. జనవరి 25వ తేదీ ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల జనయత్రి సేవకులు సంబురంగా తమ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, ప్రపంచ ప్రఖ్యాత బ్లడ్ డోనర్ డాక్టర్ సంపత్ కుమార్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత సాజిదా ఖాన్, పాపులర్ కమెడియన్ సుమన్ శెట్టి, ఫౌండేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్ లింగారెడ్డి, ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు బాలరెడ్డి, సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పొనుగోటి హనుమంతారావు, కృష్ణ, కంచరకుంట్ల దయాకర్ రెడ్డి, సయ్యద్, నరసింహ, కోట సైదులు, కిషోర్ కుమార్, తాజ్ బాబా, యాదగిరి, పోగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఆహుతులను జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఘనంగా సన్మానించి సత్కరించారు. కాగా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ దంపతులను జనయత్రి ఫౌండేషన్ సభ్యులు గజమాలతో సన్మానించారు.
వచ్చినటువంటి ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా మిర్యాలగూడ ప్రతిష్టాన పరంగా మిర్యాలగూడ జనరల్ ఫౌండేషన్ వల్ల మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాము. ఐ ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ యాక్షన్ ఆర్టికల్ చాలా కాలంగా గత 2 సంవత్సరాలుగా మిర్యాలగూడ డిఎస్పీగా ఇక్కడ నేను మునీర్ గారితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా జనయత్రి ఫౌండేషన్ తోటి కూడా చాలా చక్కటి రిలేషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జనయత్రి ఫౌండేషన్ ద్వారా మీరు ఏదైతే బ్లడ్ డొనేషన్ అనేది ఎంత ముఖ్యం, అది టైంకి బ్లడ్ అందటం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక మనిషికి ప్రాణాలు కాపాడుకోవడానికి బ్లడ్ అందటం అనేది ఒక అద్భుతమైన విషయం. చాలాసార్లు చాలామంది వ్యక్తిగత విషయాల్లో బ్లడ్ గురించి ఎక్కడెక్కడికో ఫోన్ చేసి ఎంతో మందితో మాట్లాడి ఎన్నో విధాలుగా మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. హైవేస్ కానివ్వండి, స్టేట్ హైవేస్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్లో ఈ యాక్సిడెంట్స్ అనేవి ఒక పెద్ద సమస్యగా మాట్లాడుతుంది. ఎక్కడ చూసినా మనం పొద్దున న్యూస్ పేపర్లో చూసినా, వాట్సాప్లో చూసినా, సోషల్ మీడియాలో ఏదో ఒక దగ్గర కారు ప్రమాదము, లారీ ప్రమాదము, బస్సు ప్రమాదం అనేటటువంటిది మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని మానవ తప్పిదాల వల్ల ఇంకా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అనేక కుటుంబాలు ఈ యాక్సిడెంట్స్లో సర్వస్వం కోల్పోతున్నాయి. అందరం కూడా పూర్తిగా నమ్మాల్సిన విషయం, ఒకసారి యాక్సిడెంట్ జరిగితే ఆ బాధ, ఆ కష్టం ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది. బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా ఒక పూట వస్తారు, పలకరించి వెళ్ళిపోతారు. కానీ ఆ భారం మొయ్యాల్సిందంత ఆ కుటుంబమే. కాబట్టి కుటుంబ పెద్దలు, కుటుంబాన్ని నడిపే బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఈ డ్రైవింగ్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దెర్ ఇస్ ఎ కామన్ సేయింగ్, స్పీడ్ కిల్స్ బట్ కిల్స్. నెక్స్ట్, ఎంత స్పీడ్ మనకి ఎంత ఉత్సాహంగా అనిపించినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయగలరు. దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, జనయత్రి ఫౌండేషన్ వారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వాడుతూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2 వీలర్స్ మీద ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం, 4 వీలర్స్ మీద వెళ్ళేటప్పుడు లాంగ్ డిస్టెన్స్ జర్నీ ఉంటే ఒక టైం ప్రకారం చేయటం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపకపోవటం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డుపై పార్క్ చేసుకున్న వాహనాలను జాగ్రత్తగా చూసుకోవడం, ముఖ్యంగా రోడ్డు దాటే వారి రక్షణ కూడా మన మీదే ఆధారపడుతుంది. కాబట్టి రోడ్డు దాటే వారి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం, ఓవర్టేక్ చేసేటప్పుడు అన్నెసరిగా ఓవర్టేక్ చేసుకొని హై స్పీడ్లో వెళ్తే తీరని డ్యామేజ్ జరుగుతుంది. మెడిసిన్ ఫ్రీ మెడిసిన్ ప్రతి సంవత్సరం ప్రతి నెల మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా బంగారు గంట కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఎదురుగా పేపర్లో చూస్తే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ అర్థం పట్టేట్టుగా అవపడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారికి భగవంతుడు ఇంకా ఎన్నో ఆశీస్సులు కల్పించాలని, వారి కుటుంబాలను కాపాడాలని జనయత్రి ఫౌండేషన్ అనాథలకు, వృద్ధులకు ఏమన్నామంటూ ముందుకు నడుస్తుంది జనయత్రి ఫౌండేషన్. మరి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ జనయత్రి ఫౌండేషన్ ముందు రానున్న కాలంలో విద్య, వైద్యం మరియు ఉచిత పౌష్టికాహార పంపిణీలో చేయడంలో ప్రముఖ పాత్ర పోషించబోతుంది. ఎలా అంటారా, విద్యలో అనగా ఒక విద్యార్థిని, ఒక ఎడ్యుకేషన్లో చదువుతున్నటువంటి విద్యార్థిని మనకు ఈ ఫౌండేషన్లో చేయించినప్పుడు వాళ్ళకి లాయర్గా, డాక్టర్గా, ఒక కలెక్టర్గా అయ్యేంత వరకు జనయత్రి ఫౌండేషన్ చదివిస్తుంది. మరియు ఈ జనయత్రి ఫౌండేషన్ రానున్న కాలంలో 200 పడకల గదుగా ఆసుపత్రిని నిర్మించి పేద ప్రజలకు వైద్య సహాయాన్ని అందించడం కోసం లక్ష్యంగా పెట్టుబడి తమ అడుగులను ముందుకు సాగిస్తుంది. ఇటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యాలను, పవిత్రమైనటువంటి లక్ష్యాలను పెట్టుబడి ముందుకు వెళ్తున్నటువంటి మన జనయత్రి ఫౌండేషన్కి రానున్న కాలంలో రాష్ట్రపతి గారి చేత గుర్తింపబడి అవార్డు రావాలని మన జనయత్రి ఫౌండేషన్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్లాస్మేట్స్ మాకు ఇక్కడే ఉంటుంది. నేను ఇదే కాదు, ఇప్పుడు నిజాంపురం వంటంలో పనిచేస్తున్నాను.
ఇది మంచి కార్యక్రమం జరుగుతున్నాం. మా మునీర్ బాయ్ మా బ్యాచులర్స్ మా ఇంటర్మీడియట్ బ్యాచులర్స్ కాదు చాలా సంతోషదాయకమైన విషయం. ఇది ప్రతి సంవత్సరం ఇదే ఫంక్షన్లో జరుపుతూ మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా గర్వకారణంగా. ఇక్కడ ఏ ఆపద వచ్చినా తాను ముందుండి తన సైన్యాన్ని నడిపిస్తూ 2 రాష్ట్రాల్లో అక్కడ ఆపద ఉంది వెళ్ళండి మీరు ఇక్కడ ఉండి ఆదేశిస్తూ మిర్యాలగూడ నుండి ఆదేశిస్తూ 2 రాష్ట్రాల్లో పేదలను హక్కును చేర్చుకుంటున్నటువంటి వ్యక్తి, ఏ కష్టం వచ్చినా తన దరికి చేర్చుకుంటున్నటువంటి వ్యక్తి మునీర్ గారు. మరి మీ సేవలు ఇలానే కొనసాగాలి. ఈ తెలుగు రాష్ట్రాలకు మీ సేవలు మరింత విస్తరించాలి. ఎక్కడ నష్టం ఉన్నా, ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఏ పేదవాడు ఉన్నా, ఏ అభాగ్యుడు ఉన్నా, ఏ అనాథ ఉన్నా వారందరినీ ఇదే పద్ధతిలో కాపాడాలని, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కానీ రాజు ఇచ్చారు. కానీ ఈ గొప్పతనం ఎంత మాట్లాడినా ఎందుకంటే చాలా చెడ్డోడు సార్. నేను మీ సేవ కానీ మీ బుక్లెట్స్ అన్నీ చూశాను. సేవ ఏమో మన మెడికల్ క్యాంప్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, ఎన్ని క్యాంప్స్ సీరియస్లీ వెరీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇదిగా మీకు ఇంకొకసారి కావాలి రాష్ట్రపతి కూడా రావాలని కోరుకుంటున్నాను సార్. నేను మనం నిజంగా దేవుడు డాక్టర్లు అయితే దేవుళ్ళు అనుకుంటాం. మనం నిజంగా మనం దేవుడిని దండం పెట్టుకున్నాం. కానీ నాకు కనబడుతున్నది మా మునీర్ అన్న. నిజంగా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. నిజంగా మాకు దేవుళ్ళగా కనబడుతున్నారు ఈరోజు. ఎందుకంటే సేవ చేస్తూ ఇంటి చేస్తూ మేము కళ్ళారా చూస్తాం. విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తాము. మీ అందరూ చేసి సేవ చేయాలి. నిజంగా ఎంత సపోర్ట్ ఉందంటే మా ఊరమ్మ నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మ. ఈ సపోర్ట్ వల్లే మా అన్న ముందుకు వెళ్తున్నారు. ఇంకా పై ముందుకు వెళ్ళాలని ఎంతో కోరుకుంటున్నాను. మనం జనరల్గా సాయం హెల్ప్ అని అనుకుంటాం. కానీ మునీరానా అంటే ప్రత్యక్షం అవుతారండి. నిజంగాను ఏ నిమిషానికైనా ఏ కష్టం ఉన్నా, ఎక్కడ ఏ బాగున్నా 100% వస్తారు. నేను 300 పైన సినిమాలు చేశాను. మొన్న బిగ్ బాస్ కింద వచ్చాను. కానీ నేను రియల్ హీరోస్ కాదండి. నిజంగా రియల్ హీరోస్ అంటే మా మునీరానా ఆయన సంపదాన్ని. ఎందుకంటే కనబడుతున్న వీలేదు మేము కాదు, మేము ఉండే యాక్ట్ చేస్తున్నాం అక్కడ. ఇక్కడ రియల్ రియల్ అండి. ఎందుకంటే సంపదన్న 333 లెక్కలోనే చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది. ప్లీజ్ లాగా సార్ నిజంగా చెప్తున్నాను కొద్దిగా నీకేం సాయం కావాలన్నా మమ్మల్ని అడగండి. మా ఇండస్ట్రీ తప్పించి నేను హామీ ఇస్తున్నాను. ముందుగా నా గురించి మీకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఇయర్ అన్న ప్రోగ్రాం కోసం వస్తుంటాను. నేను ఉండేది హైదరాబాదు. ఒక 5 days హైదరాబాద్ నుంచి ఎక్కడికన్నా వెళ్తుంటాను. అందులో ఒకరోజు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం బిర్యానీ కూడా వస్తున్నాను. ఒకరోజు తిరుపతికి వెళ్తాను, ఒకరోజు శ్రీశైలం వెళ్తాను, ఒకరోజు ఇంటికి వెళ్తాను. ఒక 4 పుణ్యక్షేత్రాలకు 4 రోజులు వెళ్తే ఒక జనవరి ప్రోగ్రాంకి మాత్రం ఒకరోజు హైదరాబాద్ దాటికి వస్తుంటాను. అయితే అన్న డేట్ ఫిక్స్ చేశారు లాస్ట్ మంతే. ఈరోజు 25th సండే రోజు అందరికి అందుబాటు ఉంటుంది అన్నారు. ఎలా ఉంటుందో చూడండి. నిన్న కరెక్ట్గా 7 o'clock నిన్న మొత్తం నలుగురు రావాలి. నిహారిక మేడం గారు, వాసు వంశమోర్, నేను అన్నాను. 3 days బ్యాక్ స్పైక్ ప్రాబ్లం అని చెప్పి నిహారిక మేడం నేను వస్తానని చెప్పాను, కానీ నేను వస్తానో లేను అని చెప్పాను. అసలు నిజమో కాదా అని ఇంటికి వెళ్ళాను. పాప ఆవిడ పెట్టి వేరే పడుతున్నారు హార్ట్ ట్రాక్ పెట్టుకోండి. తెలీదు జనయత్రి ఫౌండేషన్ అని చెప్పి చెప్పారు. 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మిర్యాలగూడలోని ప్రతి వ్యక్తికి అన్న రీచ్ అయ్యాడు. అలాగే చాలా మందిని చాలా ఊళ్ళల్లో ఈ జనయత్రి సపోర్ట్తో చేయించడం జరిగింది. సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే వీలైనంత వరకు ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఈ టాలెంట్ ఏంటో గుర్తించి ఆ టాలెంట్ వైపు ముందుకెళ్తే ఎప్పుడు కూడా ఆ రికార్డ్స్ అన్ని కూడా మన పేరు ఉంటాయి. రికార్డులలో మన పేరు ఉండదు, రికార్డ్స్లో మన పేరు ఉండాలి. డొనేట్ లైవ్, సేవ్ లైవ్, లైవ్ నెట్ లైవ్ మనం బతకాలి, 10 మందిని బతికించాలి.